హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను సోనీ వెగాస్ ప్రోలో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు చూపిపోయే సోనీ వెగాస్ ప్రో ట్యుటోరియల్ ఏంటంటే సోనీ వెగాస్ ప్రో 14.0. సో ఇది వచ్చేసి లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సోనీ వెగాస్ ప్రో. సో దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను ఈ ట్యుటోరియల్లో ఏం చెప్తానో వినండి ఒకసారి. సో నేనైతే జస్ట్ బేసిక్ ఎడిటింగ్ చెప్తాను, ఫస్ట్ ట్యుటోరియల్ కాబట్టి జస్ట్ బేసిక్ ఎడిటింగ్ చెప్తాను. అంటే క్లిప్స్ ఎలా యాడ్ చేయాలి, ఎలా స్ప్లిట్ చేయాలి, ఎలా క్రాప్ చేయాలి, సో వాటి కీబోర్డ్ షార్ట్ కట్స్, ఆడియో నుంచి వీడియోని ఎలా సపరేట్ చేయాలి, సో ఇలాంటి కొన్ని బేసిక్ షార్ట్ కట్స్ అనేవి చెప్తారనమాట. సో కలర్ కరెక్షన్ ఇలాంటివి అనేవి నేను నెక్స్ట్ ట్యుటోరియల్లో పెడతాను, ఎందుకంటే ఇది చాలా అడ్వాన్స్డ్ కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. ఫైల్ ఉంది, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, టూల్స్, ఆప్షన్స్, హెల్ప్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలనుకోండి. సో మీకు ఇక్కడ ప్రాజెక్ట్ మీడియా అని చూసారా, ప్రాజెక్ట్ మీడియా దగ్గర ఇక్కడ బ్లాంక్ స్పేస్ ఉంది చూసారా, నా మౌస్ ఎక్కడైతే ఉందో అది ఒక బ్లాంక్ స్పేస్ ఉంది చూసారా. సో అక్కడ మీరు డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు ఫైల్స్, లేదా ఫైల్ అని చూసారా, ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇంపోర్ట్ అని చూసారా. సో ఇక్కడ ఇంపోర్ట్ మీదకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీడియా అని చూసారా, మీడియా మీద ట్యాప్ చేయండి. సో నేను కొన్ని వీడియో ఫైల్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను వీడియో తీశాను కదా JSON ప్రైమ్ మీద. సో ఆ వీడియో ఫైల్ని నేను ఇప్పుడు ఆ వీడియో ఫైల్ని నేను ఇందులో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో ఫైల్ని ఇంపోర్ట్ చేద్దాం. జస్ట్ ట్యుటోరియల్ కోసం నేను ఏదో ఒక ఫైల్ని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఈ ఫైల్ని ఇంపోర్ట్ చేశాను కదా. సో మీరు చూడొచ్చు ఈ ఫైల్ అనేది ఇక్కడికి వచ్చింది. సో దీన్ని నేను డిలీట్ చేస్తాను చూడండి. సో డిలీట్ చేశాను కదా. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే, సో ఈ ఫైల్ ఉందా, సో ఈ ఫైల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫైల్ని మీరు డైరెక్ట్గా డ్రాగ్ చేసి ఇక్కడ ఈ బ్లాంక్ స్పేస్ ఉంది చూసారా, ఇక్కడ రిలీజ్ చేసేయండి. సో ఇక్కడ రిలీజ్ చేసినప్పటికీ మీకు ఇక్కడ ఈ ఫైల్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇది మీ టైం లైన్లోకి యాడ్ చేయాలనుకోండి. సో నేను జస్ట్ ఒక 2-3 క్లిప్స్ యూజ్ చేసి చెప్తాను. సో సెకండ్ ఈ క్లిప్ యాడ్ చేద్దాం. సో సెకండ్ ఈ క్లిప్ యాడ్ చేద్దాం. సో ఈ క్లిప్ యాడ్ చేశాను కదా సెకండ్. సో అంతేకాదు, సో ఒక 2 ఆడియో ఫైల్స్ యూజ్ చేద్దాం. సో ఇది వచ్చేసి వాయిస్ ఓవర్స్ ఇచ్చాను అనమాట నేను నా మైక్రోఫోన్ తోటి. సో ఆ రెండింటిని సింక్ చేయాలి. సో ఇప్పుడైతే అంత హెవీ టాస్క్ అయితే నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే జస్ట్ బేసిక్ ట్యుటోరియల్ కాబట్టి ఒక ఆడియో ఫైల్స్, ఒక 2 వీడియో ఫైల్స్ అయితే తీసుకున్నాను. సో ఈ 2 తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో ఫైల్ అనేది మనం టైం లైన్లో యాడ్ చేయాలి. సో టైం లైన్లో ఎలా యాడ్ చేయొచ్చు అంటే జస్ట్ డైరెక్ట్గా డ్రాగ్ చేసైనా ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి టైం లైన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇదంతా వచ్చేసి టైం లైన్ ఇక్కడ. సో ఇదంతా టైం లైన్ అనమాట. సో దీన్ని డైరెక్ట్గా డ్రాగ్ చేసైనా ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు ఇలాగా. ఇక్కడ చూడొచ్చు నేను డ్రాగ్ చేసి వేసాను కదా ఈ ఫైల్ని టైం లైన్లోకి. సో మీరు ఒకవేళ కనుక ఈ ఫైల్ సైజ్, సో అంటే మీ వ్యూ ఉంది చూసారా, మీ వ్యూలో ఇది రెడ్యూస్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఉన్న బార్ ఉంది చూసారా. సో ఇది రెడ్యూస్ చేసుకోవాలంటే మీరు మౌస్ స్క్రోల్ని వీల్ అప్ అండ్ డౌన్ చేస్తే చాలు. సో వీల్ అప్ చేస్తేనేమో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు చూడొచ్చు, అంటే ఫ్రేమ్స్ అనేవి క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో వీల్ డౌన్ చేస్తుంటే ఫ్రేమ్స్ మొత్తం కంప్రెస్ అవుతున్నాయి. అంటే వీడియో క్వాలిటీ ఎటువంటి రిడ్యూస్ ఉండదు ఫ్రెండ్స్, జస్ట్ మనకు చూపించడానికి మాత్రమే అది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది టైం లైన్లో. సో చూడొచ్చు, మళ్ళీ నేను స్క్రోల్ అప్ చేస్తే ఇది ఫ్రేమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫ్రేమ్స్ అనేది క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి నేను స్క్రోల్ అప్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకు సరిపోయింది. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వరకు ఆడియో లేదు కదా. సో ఇప్పుడు నేను ఇది ఒకసారి వీడియో చూసాను. సో ఇది వచ్చేసి వీడియో, మీరు ఆడియో వినొచ్చు. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంటే నేను రికార్డ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఎయిర్ నాయిస్ అనేది వచ్చింది కదా. సో మీరు ఈ ఆడియో క్లిప్ని ఎలా డిలీట్ చేయాలంటే డైరెక్ట్గా ఈ ఆడియో క్లిప్ మీద నొక్కేసి డిలీట్ నొక్కితే డిలీట్ కాదు ఫ్రెండ్స్. చూడొచ్చు 2 డిలీట్ అయినాయి. సో ఇలా మీరు ఏదైనా మిస్టేక్ చేసి Ctrl+Z నొక్కండి, అండో అవుతుంది. నాకు తెలిసి ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఆడియో క్లిప్ ఒక్కటి సపరేట్గా డిలీట్ చేయాలనుకోండి, మీరు ఏం చేయాలంటే దీనికి 2 ట్రిక్స్ ఉన్నాయి. ఫస్ట్ బేసిక్ ట్రిక్ వచ్చేసి రైట్ క్లిక్ నొక్కండి. రైట్ క్లిక్ నొక్కేసి గ్రూప్ అని చూసారా, గ్రూప్ మీద ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ అని చూసారా, రిమూవ్ ఫ్రమ్ అని ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియో ఫైల్ ఉంది కదా, ఈ ఆడియో ఫైల్ని డిలీట్ చేయండి. సో చూడొచ్చు, ఇప్పుడు ఆడియో ఫైల్ అనేది సపరేట్గా డిలీట్ అయిపోయింది. సో నేను మళ్ళీ దీన్ని గ్రూప్ చేశాను, అంటే 2 సార్లు అండూ చేశాను. సో అన్గ్రూప్ కూడా కాలేదు ఇప్పుడు. సో ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా యూ అని చూసారా, మీ కీబోర్డ్లో యూ ప్రెస్ చేయండి. యూ ప్రెస్ చేస్తే చాలు. సో ఇప్పుడు చూడండి, నేను ఆడియో ఫైల్ని డైరెక్ట్గా డిలీట్ చేస్తాను. సో ఆడియో ఫైల్ అనేది డైరెక్ట్గా డిలీట్ అయిపోయింది.
సో ఆడియో ఎలా యాడ్ చేయాలంటే సేమ్ ఆడియో కూడా ఇంతే డ్రాగ్ చేసేయండి, ఇలా వేసేయండి. సో ఆడియో కూడా ఇలా డ్రాగ్ చేసి వేసేయండి. ఒకసారి క్లిప్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను J7 Primeని 6 months నుంచి వాడుతున్నాను. సో దాని రివ్యూ ఎలా ఉంది, డే టు డే లైఫ్లో దాని. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఆడియో అనమాట, ఇది వచ్చేసి వీడియో అనమాట. సో ఫ్రెండ్స్, మీకు కొన్ని బేసిక్ షార్ట్ కట్స్ మాత్రమే చెప్తానని చెప్పాను కదా ఈ ట్యూటోరియల్లో. సో కొన్ని బేసిక్ షార్ట్ కట్స్ చెప్తాను చూడండి. సో ఆ షార్ట్ కట్స్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి ఎస్. సో ఎస్ షార్ట్ కట్ అంటే స్ప్లిట్ ఫ్రెండ్స్. సో మీరు రైట్ క్లిక్ నొక్కేసి ఇక్కడ స్ప్లిట్ అయినా వేసుకోవచ్చు. సో మనం స్ప్లిట్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఎస్ అనే షార్ట్ కట్ చాలా యూస్ అవుతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా ఎస్ అనే షార్ట్ కట్ మాత్రం యూజ్ చేయాల్సిందే. సో ఎస్ ప్రెస్ చేస్తాను చూడండి, స్ప్లిట్ అయిపోయింది. సో ఇలాగ మీరు ఎస్ అని ప్రెస్ చేస్తే చాలు స్ప్లిట్ అయిపోతుంది అనమాట ఇలాగ. సో మీరు చూడొచ్చు ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది. సో తర్వాత మీకు కొన్ని ట్రాన్సిషన్స్ చూపిస్తాను, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఇలాంటి ట్రాన్సిషన్స్ చూపిస్తాను అనమాట. సో ఇక్కడ రైట్ కార్నర్లో ఒక వైలెట్ బ్లూ కలర్ ఉంది సార్, ఇక్కడికి వెళ్ళండి. సో నా మౌస్ చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఫేడ్ ఇన్ ఆఫ్ సెట్ 0:00 అని వచ్చింది కదా. సో మీ మౌస్ క్లిక్తో హోల్డ్ చేసి ఇలా కొంచెం రైట్ సైడ్ జరపండి. రైట్ సైడ్ జరిపితే మీ క్లిప్ అనేది ఫేడ్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఇంట్రో లాగా ఇది బాగా యూస్ అవుతుంది. J7 Primeని 6 months నుంచి వాడుతున్నాను. సో ఇప్పుడు చూడండి క్లిప్ ఎలా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, చూడొచ్చు ఫస్ట్ ఫేడ్ అవుట్ అయింది. సో ఇంకా ఇంక్రీజ్ చేస్తాను చూడండి ఫేడ్ని. సో మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్లో డల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సో డల్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఫేడ్ ఇన్ అంటే ఫస్ట్ డల్ ఉంటుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది బ్రైట్నెస్ అనేది. సో ఈ విధంగా మీకు ఒక మంచి ట్రాన్సిషన్ అనేది వస్తుంది అనమాట ఈ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ తోటి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఈ క్లిప్స్ మీద టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను నేను. సో ఫస్ట్ టెక్స్ట్ యాడ్ చేయాలంటే మీకు ఒక లేయర్ కావాలి కదా ఫ్రెండ్స్. మీకు కనుక ఫోటోషాప్ వచ్చినట్లయితే సేమ్ ఫోటోషాప్ లాగే ఇది, అంటే లేయర్స్ ప్రకారం చూసుకుంటే సేమ్ ఫోటోషాప్ లాగే అనమాట. సో ఏ వీడియో ఎడిటర్లో అయినా ఇలానే ఉంటుంది. సో చాలామంది వండర్షేర్ ఫిలిమోరా యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అది జస్ట్ బేసిక్ వీడియో ఎడిటర్ అనమాట. సో మీరు దీనికి ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వండి వెగాస్ ప్రో 14కి, ఎందుకంటే ఇందులో చాలా ట్రాన్సిషన్స్, చాలా వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా ఫిలిమోరా వాడుతున్నట్టయితే దీనికి అప్గ్రేడ్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది జస్ట్ బేసిక్ ఎడిటర్ అనమాట, అందులోనే అన్నీ ఉంటాయి. సో దీనికి అప్గ్రేడ్ అవ్వడంతో మీ వీడియో క్వాలిటీ చాలానే ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలని నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి నేను టెక్స్ట్ యాడ్ చేస్తాను అనమాట. సో టెక్స్ట్ యాడ్ చేయడానికి మీరు ఫస్ట్ ఇక్కడ లేయర్ అని చూసారా, ఈ లేయర్ మీద రైట్ క్లిక్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇన్సర్ట్ వీడియో ట్రాకర్ అని చూసారా, దీని మీద ప్రెస్ చేయండి. సో ఇలా కాకుండా మీరు చూడండి వీడియో ట్రాక్ని డిలీట్ చేస్తాను. ఇలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ట్రాక్ మీద ట్యాప్ చేసిన తర్వాత Ctrl+Shift+Q అని ప్రెస్ చేయండి. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకో న్యూ లేయర్ అనేది ఫామ్ అయిపోయింది. సో అప్పుడు మీ కర్సర్ ఇక్కడ ఇది ఉంది చూసారా, టైమ్ లైన్ బార్. ఈ టైమ్ లైన్ బార్ని కరెక్ట్గా మీరు ఎక్కడైతే టెక్స్ట్ ప్లేస్ చేయాలనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్ళండి. సో నేనైతే ఇక్కడికి తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను టెక్స్ట్. సో ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ ప్రెస్ చేయండి. రైట్ క్లిక్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ టెక్స్ట్ మీడియా అని చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. సో ఇన్సర్ట్ టెక్స్ట్ మీడియా అని ట్యాప్ చేయగానే మీకు ఇలా ఒక పాపప్ బాక్స్ వస్తుంది అనమాట. సో శాంపుల్ టెక్స్ట్ అని వస్తుంది. సో దీని మీద డబల్ ట్యాప్ చేసి దీని బ్యాక్ స్పేస్ నొక్కేసి మీకు ఏ టెక్స్ట్ అయితే కావాలో ఆ టెక్స్ట్ని ఎంటర్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్ ఫర్ యూ అని ఎంటర్ చేశాను. సో టెక్ ఫర్ యూ అని అయితే ఎంటర్ చేశాను. సో ఇప్పుడు దీన్ని మీరు ఈ బాక్స్ ఉన్నప్పుడే మీరు ప్లేస్ చేసుకోవాలన్నమాట, తర్వాత ప్లేస్ చేసుకోరాదు. సో ఇప్పుడు టెక్ ఫర్ యూ అని యాడ్ చేశాను చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఇది చూసారా, ఇదంతా వచ్చేసి టెక్స్ట్ బార్ అనమాట. సో మీరు దీని సైజ్ ఇంక్రీజ్ అయినా చేసుకోవచ్చు, డిక్రీజ్ అయినా. ఇలా జస్ట్ ఇలా చివరికి వచ్చేసి ఇలా చేస్తే చాలు. సో ఇంక్రీజ్ అయినా అవుతుంది, డిక్రీజ్ అయినా అవుతుంది అనమాట. అంటే టైం లైన్లో అంటే ఇప్పుడు ఇక్కడ వరకే ఉంది కదా, అంటే ఇక్కడ వరకే టెక్స్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫ్రేమ్లో చూడండి టెక్స్ట్ అనేది ఉండదు. సో ఈ ఫ్రేమ్లో చూడండి ఉంది. సో నెక్స్ట్ ఫ్రేమ్లో టెక్స్ట్ అనేది ఉండదు. సో జస్ట్ మీరు లాస్ట్కి వెళ్ళేసి ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, అంటే ఇది ఒక క్రాపింగ్ లాగే అనమాట. సో చూడండి ఇప్పుడు మళ్ళీ మీరు ఈ టెక్స్ట్ని కనుక ఎడిట్ చేయాలనుకోండి. సో జస్ట్ ఇక్కడ ఈ సింబల్ అని చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. జనరేటెడ్ మీడియా అని చూసారు, ఈ సింబల్ మీద ట్యాప్ చేయండి. లేదా రైట్ క్లిక్ నొక్కేసి ఎడిట్ జనరేటెడ్ మీడియా అని చూసారు, దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసేసి టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మళ్ళీ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి నేను టెక్స్ట్ని లెఫ్ట్ కార్నర్లో పెడుతున్నాను, లెఫ్ట్ టాప్ కార్నర్లో. సో ఇక్కడ ప్లేస్ చేశాను కదా టెక్స్ట్. అంతేకాకుండా మీరు టెక్స్ట్ ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. కొన్ని అద్భుతమైన ఫాంట్స్ మార్చుకోవచ్చు. అంతేకాదు కలర్ కూడా మార్చుకోవచ్చు. సో చూడండి బ్లాక్ కలర్ పెట్టాను, సో కనపడట్లేదు కదా, రెడ్ కలర్ పెట్టాను. సో ఇలాగ మీరు
టెక్స్ట్ అనేది ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు లేయర్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో సారీ, లేయర్స్ కాదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒక ఇమేజ్ ఇంకో ఇమేజ్ వీడియో మీద ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో నేను క్రోమ్లోకి వెళ్తాను. సో క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం మనం. హాయ్ అని ఎంటర్ చేశాను. ఫ్రెండ్స్ నేను ఇప్పుడే ఈ హాయ్ అనే ఇమేజ్ని డౌన్లోడ్ చేశాను. సో ఈ ఇమేజ్ని డైరెక్ట్గా డ్రాగ్ చేసేయండి. ఇక్కడ బార్ అని చూసారా, ఈ బార్లోకి డైరెక్ట్గా డ్రాగ్ చేసేయండి ఇలాగా. సో డ్రాగ్ చేసేయగానే మీకు టైం లైన్ ఇది వచ్చేస్తుంది అనమాట ప్రాజెక్ట్ మీడియాలోకి. సో దీన్ని మీరు టైం లైన్లోకి యాడ్ చేసుకోండి. ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ టైం లైన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ వరకు యాడ్ చేశాను కదా, సో ఇక్కడ నుంచి యాడ్ చేశాను కదా. సో మీరు చూడొచ్చు హాయ్ అనేది వచ్చింది. సో స్ప్లిట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎస్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్ ప్రెస్ చేసేసి మిగతాదంతా డిలీట్ అని ప్రెస్ చేశాను. సో డిలీట్ అని ప్రెస్ చేసేసాను. సో మీరు దీన్ని సైజ్ తగ్గేయాలనుకోండి, మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఉంది చూసారా ఈ ఐకాన్. సో ట్రాక్ మోషన్ ఐకాన్ అని చూసారా. సో ఇక్కడ నా మౌస్ పాయింటర్ హైలైట్ అవుతుంది కదా, అక్కడ ట్రాక్ మోషన్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఇక్కడ చూసుకోవాలన్నమాట ఇక్కడ ఎలా అవుతుంది అనేది. సో ఇది వచ్చేసి మీ ఇమేజ్ అనమాట, ఇది మీ ఇమేజ్ అనమాట, XY యాక్సిస్లో చూపిస్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ కార్నర్లోకి వెళ్ళండి. కార్నర్లోకి వెళ్ళి జస్ట్ ఇలా డ్రాగ్ చేసేయండి. సో మీరు చూడవచ్చు ఇది చిన్నగా అవుతుంది అనమాట. సో ఇది చిన్నగా అవుతుంది, ఇంకా ఇంక్రీజ్ చేస్తే పెద్దగా అవుతుంది. సో ఈ విధంగా మీరు ట్రాక్ మోషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను డిక్రీజ్ చేసేసి రైట్ టాప్ కార్నర్లో అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు చూడవచ్చు రైట్ టాప్ కార్నర్లో నేను ఇది అనేది అడ్జస్ట్ చేశాను. సో ఇప్పుడు క్రోమా కీయర్ ఎలా వాడాలో చూపిస్తాను. అంటే ఇప్పుడు మీరు గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలంటే ఏం లేదు. సో నేను గ్రీన్ స్క్రీన్ బదులు ఇక్కడ వైట్ స్క్రీన్ యూజ్ చేశాను. సో ఈ హాయ్ దగ్గర మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో గ్రీన్కి అయినా అదే, వైట్కి అయినా అదే, బ్లాక్ అయినా అదే ట్రిక్ ఫ్రెండ్స్, ఏ కలర్ అయినా అదే ట్రిక్. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈవెంట్ ఎఫెక్ట్స్ అని చూసారా, ఈవెంట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసేసి వెగాస్ ఉందని చూసారా, వెగాస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రోమా కీయర్ అని చూసారా, వెగాస్ క్రోమా కీయర్, దీని మీద డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేసి ఇక్కడ మీకు క్రోమా కీయర్ అని వస్తుంది, అప్పుడు ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే అని ప్రెస్ చేసేసి మీ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ని ప్రెస్ చేసుకోండి. సో ఇక్కడ కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి. సో బ్లూ స్క్రీనా, గ్రీన్ స్క్రీనా, ప్యూర్ రెడ్ స్క్రీనా, ప్యూర్ గ్రీన్ స్క్రీనా, ప్యూర్ బ్లూ స్క్రీనా అని. సో మ్యాక్సిమం గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తారు కాబట్టి అందరూ ప్యూర్ గ్రీన్ స్క్రీన్ పెట్టండి. సో నేనైతే వైట్ స్క్రీన్ ఉంది కదా ఇక్కడ. సో మీరు ఆ కలర్ని సెలెక్ట్ చేయాలనుకోండి డైరెక్ట్గా. సో ఇది ఒక మార్కర్ అని చూసారా, దీని మీద ట్యాప్ చేసి ఈ కలర్ మీద ట్యాప్ చేయండి. సో మీరు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది అనమాట. సో కొంచెం ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది కదా, మీరు అప్పుడు ఏం చేయాలంటే లో థ్రెషోల్డ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. మీరు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు అనమాట, అంటే గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసేసి. సో ఇప్పుడు మీకు ఈవెంట్స్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లిప్ తీసుకుంటాను. సో ఇంతవరకు క్లిప్ అనుకోండి. సో ఇక్కడ వరకు స్ప్లిట్ చేస్తాను నేను. సో ఇది ఒక క్లిప్ అనుకోండి ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రాజెక్ట్కి. సో ఫ్రెండ్స్ ఈ క్లిప్ని నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనుకోండి, ఒక ఎఫెక్ట్స్ యాడ్ చేయడానికి కొన్ని ఎఫెక్ట్స్. సో మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఒక కార్నర్లో ఇది ఒక ఐకాన్ అని చూసారా. సో దీని మీద ప్లేస్ చేయగానే మీకు ఈవెంట్ ఎఫెక్ట్స్ అని వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీకు వెగాస్లో ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. వెగాస్ యాడ్ నాయిస్, వెగాస్ బ్లాక్ అండ్ వైట్, వెగాస్ బార్డర్, వెగాస్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, ఇలాగ మీకు చాలానే ఉంటాయి అనమాట. సో వెగాస్ ఫిలిం ఎఫెక్ట్స్ అని చూసారా. సో ఇప్పుడు నేను వెగాస్ ఫిలిం ఎఫెక్ట్స్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీని మీద డబల్ ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఫిలిం ఎఫెక్ట్స్ అని వచ్చింది కదా, రాగానే ఇక్కడ ఓకే అని ప్రెస్ చేసేయండి. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది చాలా చేంజ్ అయిపోయింది అనమాట. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట గ్రీన్. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక ఓల్డ్ ఫిలిం లెక్క వచ్చింది ఇప్పుడు. సో గ్రీన్ కావాలంటే డిక్రీజ్ చేసుకోండి. సో మీరు దీంతో కొన్ని మంచిగా వర్కౌట్ చేస్తే ఒక అద్భుతమైన ఫిలిం ఎఫెక్ట్స్ అనేవి తెప్పించుకోవచ్చు అనమాట. టింట్, సో ఆల్రెడీ ప్రిసెట్స్ కూడా ఉంటాయి చాలా వరకు. సో వెగాస్ బ్లాక్ అండ్ వైట్ అని ఉంది, డబల్ ట్యాప్ చేశాను, ఓకే ప్రెస్ చేశాను. సో మీరు చూడొచ్చు బ్లాక్ అండ్ వైట్గా మారిపోయింది. సో ఈ విధంగా మీరు ఈవెంట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్, ఇది వచ్చేసి క్రాప్ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. సో క్రాప్ ఎలా చేయాలంటే జస్ట్ ఏం లేదు, ఇందాక ఎఫెక్ట్స్ యాడ్ చేశారు చూసారా, దాని లెఫ్ట్లో ఇది ఒకటి ఉంటుంది చూడండి, pan/crop అని. సో దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట బాక్స్ ఒకటి.
సో ఈ బాక్స్ మీరు ఏం చేయాలంటే ఇది ఉంది చూసారా, ఈ సైజ్ తగ్గియండి. అంటే మీరు ఎక్కడైతే క్రాప్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కెమెరా బంప్ దగ్గర క్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళేసి క్రాప్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్రాప్ అయిపోయింది. సో ఇక్కడ దాని రివ్యూ ఎలా ఉంది, సో మీరు చూడొచ్చు క్రాప్ అయిపోయింది వీడియో మొత్తం. సో మళ్ళీ అన్క్రాప్ చేయాలంటే ఏం లేదు, మళ్ళీ దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ ప్రెస్ చేయండి, రీస్టోర్ అని చూసారు, రీస్టోర్ మీద ట్యాప్ చేయండి, అంతే అన్క్రాప్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు క్రాప్ అన్క్రాప్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రాన్సిషన్స్ ఎలా యాడ్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. సో ట్రాన్సిషన్స్ యాడ్ చేయడం ఇందులో చాలా ఈజీ అనమాట, ఎందుకంటే ఆల్రెడీ చాలా ట్రాన్సిషన్స్ ఇందులో ఫీడ్ అయి ఉంటాయి. అంటే వెగాస్లో ఆల్రెడీ చాలా ప్రిసెట్స్ ఉంటాయి అన్నమాట ట్రాన్సిషన్ సంబంధించి. సో ట్రాన్సిషన్స్ యాడ్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ట్రాన్సిషన్స్ అని చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. సో ట్రాన్సిషన్ మీరు ట్యాప్ చేయగానే మీకు ఇన్ఫినిట్ అంటే ఒక 20 దాకా వస్తాయి అన్నమాట ట్రాన్సిషన్ బాక్సెస్ ఇలాగా. సో ఇవి ట్రాన్సిషన్స్ కాదు ఫ్రెండ్స్, దాని లోపల ఇంకా చాలా ట్రాన్సిషన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను పోర్టల్స్ అని ట్యాప్ చేశాను. పోర్టల్స్ అని ట్యాప్ చేయగానే మీకు ఇలా 5 ట్రాన్సిషన్స్ వచ్చాయి అనమాట. సో నేను ఈ ప్లేడ్ అనే ట్రాన్సిషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది చూడండి, ఏ అంటే ఫస్ట్ ఫ్రేమ్ ఫ్రెండ్స్. సో దీని మీద పెట్టగానే మీరు చూడొచ్చు ట్రాన్సిషన్ అనేది ఇలా ఉంటుందని చూపిస్తుంది అది. సో ఏ అనేది ఫస్ట్ ఫ్రేమ్, బి అనేది సెకండ్ ఫ్రేమ్ అనమాట. సో అలాగా ఫ్రేమ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ట్రాన్సిషన్స్ యాడ్ చేయడానికి ఏం లేదు, జస్ట్ ఆ ట్రాన్సిషన్ మీద హోల్డ్ చేసి పట్టుకొని డ్రాగ్ చేసేయండి. సో ఈ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్లిప్స్ మధ్యలో నేను ట్రాన్సిషన్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 2 క్లిప్స్ మధ్యలో ఇలా ఇన్సర్ట్ చేశాను. సో ఇన్సర్ట్ చేయగానే ట్రాన్సిషన్ అనేది యాడ్ అయిపోయింది. సో మీరు ట్రాన్సిషన్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇప్పుడు చూడండి ట్రాన్సిషన్ అనేది. సో దాని రివ్యూ ఎలా ఉంది, సో ఫ్రెండ్స్ దాని రివ్యూ ఎలా ఉంది. సో ఇది వచ్చేసి ట్రాన్సిషన్ అనమాట, పోర్టల్స్ ట్రాన్సిషన్. సో ఇలాగ మీకు చాలా ట్రాన్సిషన్ ఉంటాయి, 3D బ్లిండ్స్ అని, 3D క్యాస్కేడ్స్ అని, ఇలా చాలా ట్రాన్సిషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు ట్రాన్సిషన్స్ అనేవి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీడియా జనరేటర్స్. సో క్రోమ్లోకి ఎక్స్ట్రా ఆప్షన్ ఉంటుంది మీడియా జనరేటర్స్ అని. సో ఇవి ఏంటంటే ఇక్కడ కొన్ని జనరేటర్స్ ఉంటాయి అనమాట, అంటే ఆల్రెడీ వాళ్ళే కొన్ని టెంప్లెట్స్ తయారు చేసి వెగాస్లో ఇన్సర్ట్ చేశారనమాట. సో ఇవి మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ స్క్రోలింగ్ అనే బ్లాక్ అని చూసారా, అంటే ఫిలిమ్స్లో లాస్ట్ స్క్రోల్ అవుతుంది చూసారా ఇలాగా. సో ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ డ్రాగ్ చేసేయండి, ఇన్సర్ట్ చేసేయండి. సో చూడొచ్చు టైటిల్ టెక్స్ట్ ఏమి ఉండాలి, సబ్ టైటిల్, ఐటెం లెఫ్ట్ ఏమి ఉండాలి. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో నాకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నాను. అంతేకాదు ఈ మీడియా జనరేటర్ సాలిడ్ కలర్స్ కూడా ఉంటాయి. సో వైట్, బ్లాక్ ఏదైనా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు. సో మీకు టెక్స్ట్ ప్రిజెట్స్ కూడా ఉంటాయి చూడొచ్చు, కొన్ని యాక్షన్ ఫ్లిప్ అని, బౌన్స్ అని, అంటే టెక్స్ట్ అనేది ఇలా వచ్చి ఇలా వెళ్తుంది అనమాట. యాక్షన్ ఫ్లిప్లో మీరు చూడొచ్చు ఒక అద్భుతమైన ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు అనమాట టెక్స్ట్లో కూడా. సో మీకు ఒక ప్రొఫెషనల్ లుక్ వస్తుంది అనమాట సో ఇవి యాడ్ చేయడం ద్వారా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియో ఎఫెక్ట్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా వీడియో ఎఫెక్ట్స్ గురించి. సో అలానే కాదు మీరు వేరే తిరుగు కూడా వీడియో ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ట్రాన్సిషన్స్ రైట్ సైడ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ అని చూసారా, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు చాలా వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. సేమ్ మీకు అక్కడ వెగాస్లో ఏమైతే, సో సేమ్ మీకు ఇక్కడ ఏమైతే ట్రాన్సిషన్స్ ఉన్నాయో, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏమైతే ఇక్కడ ట్రాన్సిషన్స్ ఉన్నాయో సేమ్ అక్కడ కూడా అవే ట్రాన్సిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా సేమ్ ట్రాన్సిషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లెన్స్ బ్లర్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో లీనియర్ బ్లర్ యాడ్ చేద్దాం. సో లీనియర్ బ్లర్ మీద ట్యాప్ చేశాను, హారిజాంటల్ లైట్ అని ఉంది. సో ఈ క్లిప్ మీద యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ అనేది బ్లర్ అయిపోయింది వీడియో మొత్తం. సో ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చాలా వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఆడియో లెవెల్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎలా డిక్రీజ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. సో వెగాస్లో ఓన్లీ మీరు వీడియోనే కాదు ఆడియోని కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఎక్కువ అయితే చేయలేరు ఆడియోని, జస్ట్ బేసిక్ ఆడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు వెగాస్లో. సో ఇప్పుడు మీకు జస్ట్ వాల్యూమ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా డిక్రీజ్ చేయాలనేది చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి హాయ్ ఫ్రెండ్స్, సో మీరు చూడొచ్చు ఇక్కడ ఆడియో లెవెల్స్ J7. సో ఆడియో లెవెల్స్ 12 దాకా వస్తున్నాయి కదా ఇక్కడ అవుట్పుట్ మీటర్లో. సో ఇది వచ్చేసి నా ఆడియో క్లిప్ కాదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి. సో ఇక్కడ మీరు చూస్తే, సో ఒకసారి చూడండి వాడుతున్నాను. సో 12 దాకా వస్తుంది కదా అవుట్పుట్ మీటర్లో ఇక్కడ. సో ఇక్కడ గ్రీన్ బార్ వస్తుంది చూడండి, 12 దాకా వస్తుంది. సో దాని రివ్యూ ఎలా ఉంది మీరు చూడొచ్చు, 12 దాకా వస్తుంది ఆడియో అవుట్పుట్ అనేది, అంటే అది కరెక్ట్గా ఉన్నట్టు అర్థం. సో దీని ద్వారా మీరు ఆడియో కూడా ఈజీగా మానిటర్ చేయొచ్చు అనమాట. అంటే 12 దాకా వస్తే పర్ఫెక్ట్ ఆడియో అనమాట. సో మీరు ఇక్కడ ఆడియో ఒకవేళ కనుక మీకు 24 దాకే ఉందనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా మీరు యాంప్లిఫై చేసుకోవచ్చు అనమాట ఆడియోని. జస్ట్ ఏం లేదు, ఇలా డ్రాగ్ చేసి ఇన్సర్ట్ చేయండి.
సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఆడియో చాలా ఇంక్రీజ్ అయిపోయింది నాది. సో కాబట్టి ఇక్కడ రెడ్ వస్తుంది అవుట్పుట్ మీటర్లో. సో మీరు చూడొచ్చు రెడ్ వస్తుంది అవుట్పుట్. 6 months నుంచి సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, రెడ్ అనేది వస్తుంది అవుట్పుట్ మీటర్లో. అంటే ఆడియో అనేది చాలా ఎక్కువ యాంప్లిఫై అయ్యిందనమాట. అంటే ఆడియో అనేది చాలా అవుట్పుట్ ఎక్కువ వస్తుందని అర్థం. సో అంతేకాదు మీరు ఆడియో అవుట్పుట్ వాల్యూమ్ కూడా తగ్గించచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్లో ఉందనుకోండి, ఫస్ట్ ఆడియో రికార్డ్ చేసినప్పుడే రెడ్లో ఉందనుకోండి, మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట వాల్యూమ్ స్లైడర్ తోటి. సో -13 dB పెట్టాను. ఇప్పుడు చూడండి ఆడియో చాలా డిక్రీజ్ అవుతుంది. సో మీరు చూడొచ్చు 36 దాకే వస్తుంది అనమాట ఆడియో. సో ఈ విధంగా మీరు ఆడియోతో కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఆడియోకి కూడా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సోనీ వెగాస్ ప్రో 14 బేసిక్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్. సో ఇందులో నాకు తెలిసి నేను అన్నీ కవర్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చివరిగా ఒకటి చెప్పాలి. సో అదేంటంటే వీడియో రెండరింగ్ ఎలా చేయాలి. సో ఇది వచ్చేసి మెయిన్ కదా, అంటే వీడియో బయటికి ఎలా తెచ్చుకోవాలి, అంటే వీడియో అవుట్పుట్ ఎలా రావాలనేది. సో ఏం లేదు, ఇక్కడ ఒక ఎల్లో బార్ అని చూసారా, ఈ ఎల్లో బార్ని ఇలా డ్రాగ్ చేయండి. సో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎంట్రింగ్ పాయింట్ అనమాట. సో ట్రిమ్ చేసుకోవడానికి ఈ 2 అనేది ఇచ్చారు. సో ఇక్కడ దాకా నాకు అవుట్పుట్ కావాలనుకోండి, సో ఈ వీడియో టెంప్లెట్ దాకా ఇక్కడ ఈ మార్క్ దాకా నాకు అవుట్పుట్ కావాలనుకోండి, సో దీన్ని ఇలా డ్రాగ్ చేస్తాను. సో ఇక్కడ అనేది ఎండ్ అయిపోతుంది వీడియో అనేది. సో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ దాకా రావాలనేది మనం స్టార్టింగ్లో ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కావాలి కాబట్టి సో ఇక్కడ దాకా ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ దాకా కాకుండా మీకు ఎండింగ్ ఇక్కడ దాకే కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో జస్ట్ ఇక్కడ దాకా పెట్టుకోండి. సో అప్పుడు మీకు వీడియో అవుట్పుట్ అనేది ఇక్కడ దాకే వస్తుంది అనమాట. సో ఇలాగ మీరు ఈజీగా రెండరింగ్ అనేది చేసుకోవచ్చు. సో అంతేకాదు మీకు మొత్తం కావాలనుకోండి, అంటే మీరు ఎడిటింగ్ చేసిన వీడియో మొత్తం కావాలనుకోండి, జస్ట్ డబల్ ట్యాప్ చేయండి అంతే. సో చూడొచ్చు, డబల్ ట్యాప్ చేస్తే మీకు వీడియో మొత్తం వస్తుంది అనమాట. సో ఇక్కడ దాకా వచ్చింది చూడండి. ఇక్కడ దాకా ఎందుకు వచ్చిందంటే నా ఆడియో క్లిప్ అనేది ఇక్కడ దాకా ఉంది. అంటే మీది ఏదైతే హైయెస్ట్ లెవెల్లో ఉంటుందో అక్కడ దాకా మొత్తం రెండర్ అవుతుంది అనమాట. సో మనకైతే అవసరం లేదు కదా అక్కడ దాకా. సో జస్ట్ నేను ఇక్కడ దాకే పెడతాను. చూడండి, మీరు ఏం చేయాలంటే సైజ్ తగ్గించుకొని జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇలా ఇన్సర్ట్ చేసేయండి. సో ఇలా ఇన్సర్ట్ చేశాను కదా. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఎలా రెండర్ చేయాలనేది చూపిస్తాను. అంటే వీడియో అవుట్పుట్ ఎలా తెచ్చుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఏం లేదు, ఇక్కడ ఫైల్ అని చూసారా, ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెండర్ యాస్ అని చూసారా, రెండర్ యాస్ మీద ట్యాప్ చేయండి. సో రెండర్ యాస్ మీద ట్యాప్ చేసిన తర్వాత రెండర్ యాస్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇలా ఒక పాపప్ బాక్స్ వస్తుంది అనమాట. తర్వాత మీరు ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు MP4 ఫార్మాట్లో కావాలా, WMV కావాలా, WMV కావాలా, .wav కావాలా, .mp4 కావాలా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే లాస్ట్ XDCam X.mp4 అయితే అందరికీ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఈజీ అవుట్పుట్ ఉంటుంది, తక్కువ ఫైల్ సైజ్ ఉంటుంది. సో .mp4 సెలెక్ట్ చేసుకున్నాను కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 1920x1080 లేకపోతే 1280x720. సో నాది వచ్చేసి 1080 పిక్సెల్స్ కాబట్టి 1080 మీద ట్యాప్ చేశాను. సో ఇక్కడ 60 అంటే 60 frames/second ఫ్రెండ్స్. సో నాది వచ్చేసి 24 frames/second సెలెక్ట్ చేస్తున్నాను ఫాస్ట్ రెండరింగ్ కోసం. సో మీకు కస్టమైజ్డ్ సెట్టింగ్స్ కావాలంటే కస్టమైజ్ టెంప్లెట్ అని చూసారు, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఫ్రేమ్ రేట్ నేను 29.970 ఇన్సర్ట్ చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ బిట్ రేట్ వచ్చేసి 35 ఉంది, ఫీల్డ్ ఆర్డర్ ప్రోగ్రెసివ్ ఉంది కదా. సో ఓకే ప్రెస్ చేస్తాను. తర్వాత మీకు ఇక్కడ ఒక టెంప్లెట్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ రెండర్ అని చూసారా, రెండర్ మీద ట్యాప్ చేసి రెండర్ అయిపోతుంది. సో అవుట్పుట్ మీరు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ జస్ట్ బ్రౌజ్ నొక్కండి. బ్రౌజ్ నొక్కేసి డెస్క్టాప్ అనుకోండి, డెస్క్టాప్ మీద సేవ్ నొక్కండి, రెండర్ అని ప్రెస్ చేయండి, అంతే రెండర్ అవుతుంది, మీరు చూడొచ్చు. సో వీడియో అనేది ఇలా ఈజీగా రెండర్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఇక్కడ వీడియో అనేది నాది రెండర్ అయిపోయింది. సో ఇది జస్ట్ 22 seconds మాత్రమే తీసుకుంది. సో సోనీ వెగాస్ ప్రో ఎంత ఫాస్ట్ ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు. సో 22 seconds మాత్రమే తీసుకుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు untitled.mp4 అనేది నా డెస్క్టాప్ మీద యాడ్ అయింది. సో మీరు చూడండి, ప్లే చేసి చూపిస్తాను రెండర్ అయిందో లేదో అనేది. సో మీరు చూడొచ్చు వీడియో అనేది ఈజీగా రెండర్ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా మీరు సోనీ వెగాస్ ప్రోని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఈ బేసిక్ ట్యుటోరియల్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.